M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అష్టదిక్పాలకుల గురించి తెలుసుకుందాం. మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు. ఈ అష్టదిక్పాలకులు ఎవరు, వారి భార్యల పేరేంటి అనే దాని గురించి కొద్దిసేపు తెలుసుకుందాం. మన పిల్లలకి మన సనాతన సాంప్రదాయాన్ని, మన విలువల్ని తెలియజేద్దాం. ఇది చాలా ముఖ్యమైనది. అష్టదిక్పాలకులు, ఈ అష్టదిక్పాలకుల గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం అష్టదిక్పాలకుల గురించి తెలుసుకున్నాం. మనకి 4 దిక్కులు, 4 మూలలు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులు. అలాగే మనకి 4 మూలలు: ఈశాన్య మూల, నైరుతి మూల, వాయువ్య మూల, ఆగ్నేయ మూల. 4 దిక్కులు, 4 మూలలు ఉన్నాయి. వీటిని అష్టదిక్పాలకులు అంటాం. ఈ అష్టదిక్పాలకుల్లో మనకి తూర్పు దిక్కుకి ఇంద్రుడు. ఇతని భార్య పేరు సచీదేవి. ఇతని యొక్క పట్టణం ఏంటంటే, నివసించే పట్టణం అమరావతిలో ఇతను నివసిస్తాడు. ఇతని యొక్క వాహనం ఏంటంటే ఐరావతం, ఏనుగు. ఈయన యొక్క ఆయుధం వజ్రాయుధం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. తూర్పున ఇంద్రుడు, ఇతని భార్య పేరు సతీదేవి. అలాగే తూర్పు పక్కన ఉన్నటువంటి ఆగ్నేయ మూల. ఈ ఆగ్నేయ మూల ఇతని భార్య పేరు అగ్ని. అందుకనే మనం గ్యాస్ స్టవ్ కానీ, వంటిలు కానీ ఆగ్నేయ మూల పెట్టమంటారు. ఈ ఆగ్నేయ మూలలో అగ్ని ఉంటాడు. ఇతని భార్య పేరు స్వాహాదేవి. ఇతని యొక్క పట్టణం తేజోవతి. ఇతని వాహనం టగరు. వీరి ఆయుధం శక్తి ఆయుధం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఆగ్నేయ మూల అగ్ని. ఇతని భార్య పేరు స్వాహాది. తర్వాత దక్షిణ దిక్కు యముడు. ఇతని భార్య పేరు శ్యామలాదేవి. ఇతని పట్టణం సంయమిని. ఇతని వాహనం మహిషం. ఇతని యొక్క ఆయుధం దండకం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. దక్షిణ దిక్కు యముడు. ఇతని భార్య పేరు శ్యామలాది. అలాగే ఆ దక్షిణానికి పక్కన ఉన్నది నైరుతి మూల. ఈ నైరుతి మూల నిరతి. నైరుతి మూలకి అధిపతి నిరతి. ఇతని భార్య పేరు దీర్ఘాదేవి. ఇతని యొక్క పట్టణం కృష్ణాంగన. ఇతని వాహనం గుర్రం. ఇతని యొక్క ఆయుధం కుంతము. మనం ఇంకోసారి చెప్తున్నాం. నైరుతి మూల. ఈ నైరుతి మూలకి అధిపతి నిరతి. ఇతని భార్య పేరు దుర్గాదేవి. తర్వాత పడమర దిక్కు వరుణుడు. ఈ పడమర దిక్కుకు అధిపతి వరుణుడు. ఇతని భార్య పేరు కాళికాదేవి. ఇతని పట్టణం శ్రద్ధావతి. అతని వాహనం మొసలి. వీరి ఆయుధం పాశం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. పడమర దిక్కు వరుణుడు. ఇతని భార్య పేరు కాళికాదేవి. అలాగే దాని పక్కన ఉన్నది వాయువ్య మూల. ఈ వాయువ్య మూలకి అధిపతి వాయువు. వాయువ్య మూలకి వాయువు అధిపతి. ఇతని భార్య పేరు అంజనాదేవి. ఇతని పట్టణం నందావతి. ఇతని వాహనం లేడి. వీరి ఆయుధం ధ్వజము. అలాగే 7వది కుబేరుడు. ఈ కుబేరుడు ఉత్తర దిక్కు. ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి. కుబేరుడు
ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి. ఇతని పత్నం అలక. ఇతని వాహనం నరుడు. వీరి ఆయుధం ఖడ్గం. మలం కోసం చెప్తున్నాం. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి. ఇకపోతే 8వది ఏంటంటే ఈశాన్యుడు, ఈశాన్యమూల. ఈ ఈశాన్యమూలకి అధిపతి ఈశాన్యుడు. ఇతని భార్య పేరు పార్వతీదేవి. ఇతని పత్నం యశోవతి. ఇతని వాహనం వృషభము. వీరి ఆయుధం త్రిశూలం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈశాన్యమూలకి అధిపతి ఈశాన్యుడు. ఇతని భార్య పేరు పార్వతీదేవి. ఇతని పత్నం యశోవతి. ఇది మనకి అష్ట దిక్పాలకుల గురించి మీరందరూ కూడా మనకి ఉన్నటువంటి 4 దిక్కులు 4 మూలల గురించి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది. ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది. 4 దిక్కులు 4 మూలలు. 4 దిక్కులకి 4 మూలలకి అధిపతులు, వారి భార్యలు, వారి యొక్క వాహనం, వీటి గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఇది మనకి చాలా చాలా ముఖ్యమైనది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఈ అష్ట దిక్పాలకుల గురించి మీ పిల్లలకి తెలియజేసి మన సనాతన సాంప్రదాయాల్ని, విలువల్ని మన పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.